ఒక టీచర్ బోర్డు పైన ఎన్ వరుస సంఖ్యలు రాశాడు. 1 2 3 4 అండ్ సో ఆన్ అప్ టు ఎన్ వరుస సంఖ్యలు బోర్డు పైన రాశాడు. రాసిన తర్వాత ఒక స్టూడెంట్ని పిలిచి దీని మొత్తం యొక్క సగటు కనుక్కోమన్నాడు. 1 2 3 అండ్ సో ఆన్ అప్ టు ఎన్ నంబర్లు బోర్డు పైన రాశాడు. ఒక స్టూడెంట్ను పిలిచి ఈ నంబర్ల యొక్క సగటు కనుక్కోమన్నాడు. ఆ స్టూడెంట్ ఏం చేశాడంటే ఒక నంబర్ని ఎరేజ్ చేశాడు, ఒక నంబర్ని తీసేసిన తర్వాత సగటు ఎంత అన్నాడు, యావరేజ్ ఎంత అన్నాడు, 35 7/17 అన్నాడు. 35 7/17 అన్నాడు. సో తీసేసిన నంబర్ ఎంత, మొత్తము బోర్డు పైన ఉన్న యాక్చువల్గా రైట్ నంబర్స్ ఎంత? క్వశ్చన్ అందరికీ అర్థమైందా? చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ సార్. ఒక టీచర్ 1 2 3 అండ్ సో ఆన్ అప్ టు ఎన్ వరకు రైట్ బోర్డు పైన నంబర్లను రాశాడు. రాసిన తర్వాత ఒక స్టూడెంట్ని పిలిచి ఈ నంబర్ల యొక్క సగటు ఎంత కనుక్కోమన్నాడు. ఆ స్టూడెంట్ ఏం చేశాడు, బోర్డు దగ్గరకు వచ్చి ఒక నంబర్ తోడిపేశాడు. ఆ నంబరు 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, ఎన్ వరకు ఏదైనా నంబర్ కావచ్చు. రైట్, ఒక నంబర్ని తూడిపేసిన తర్వాత మిగతా నంబర్ల సగటు ఎంత అన్నాడు, 35 7/17. 35 7/17. ఆ స్టూడెంట్ 35 7/17 అన్నాడు. మొత్తము ఎన్ని నంబర్లు బోర్డు పైన ఉన్నాయి, యాక్చువల్గా స్టూడెంట్ తోడిపిన నంబర్ ఎంత? క్వశ్చన్ అందరికీ అర్థమైంది కదా సార్? క్వశ్చన్ అందరికీ అర్థమైందా? రైట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. యాక్చువల్గా క్యాట్ ఎగ్జామినేషన్లో యావరేజ్ మీద అడిగిన క్వశ్చన్, ఒరిజినల్ క్యాట్ ఎగ్జామినేషన్ క్వశ్చన్. 1 2 3 అండ్ సో ఆన్ అప్ టు ఎన్. క్వశ్చన్ అందరికీ అర్థమైంది కదా సార్? దీన్ని ఈక్వేషన్లతోటి ఎక్స్ల వైలతోటి చేసుకోవచ్చు, లాజికల్గా సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్ని నేనైతే ఎలా సాల్వ్ చేశానో చూద్దాం. అనిల్ నాయర్స్ వే. రైట్, మొత్తం నంబర్లు ఎన్ అనుకోవడము, మిస్ అయిన నంబర్ ఎక్స్ అనుకోవడము అలా కాకుండా లాజికల్గా సాల్వ్ చేద్దాం. 1 2 3 4 అండ్ సో ఆన్ అప్ టు ఎన్. నవ్వు ఇక్కడ చూడండి సార్, అసలు ఈ స్టూడెంట్ ఒక నంబర్ని తీసేయకపోతే యాక్చువల్ సగటు ఏమవుతుంది? లెఫ్ట్ సైడ్ నుంచి మొట్టమొదటి వాల్యూ, రైట్ సైడ్ నుంచి మొట్టమొదటి వాల్యూ డివైడెడ్ బై 2, 1 + n/2. ఇది యాక్చువల్ సగటు. రైట్, ఒక నంబర్ తీసేయడం వల్ల నాకు ఎంత వచ్చింది? 35 7/17 వచ్చింది. సార్, ఇదేమో ఒక నంబర్ తీసేయకపోతే వచ్చే సగటు ఏంటి? 1 + n/2. ఒక నంబర్ తీసిన తర్వాత వచ్చింది ఎంత? 35 7/17. 35 7/17 అని అంటే 35.4. అంటే ఇది అరౌండ్ ఒక నంబర్ తీసేసిన తర్వాత వచ్చే వాల్యూ ఎంత? 35.4. నేను ఈ క్వశ్చన్ చూడంగానే ఎన్ అనేది 70కి దగ్గరగా, మొత్తము నంబర్లు 70కి దగ్గరగా రాసుండే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్తున్నాను. సార్, ఎందుకు సార్ ఇదా అంటే, అసలు ఇదేమీ ఇవ్వకపోతే 70 నంబర్లు కనుక బోర్డు పైన ఉంటే 1 2 3 4 అండ్ సో ఆన్ అప్ టు 70 సగటు ఏమవుతుంది? 1 + 70/2. 1 + 70/2. 1 + 70/2 ఎంత? 71/2. 71/2 ఎంత? 35.5. ఇదేమో 35.5, ఇదేమో 35.4. డెఫినెట్గా చూడంగానే ఎన్ అనే వాల్యూ 70కి దరిదాపుల్లో ఉంటుంది అని నేను కంక్లూడ్ అవుతున్నాను. ఈ స్టెప్ అందరికీ అర్థమైందా? కొంచెం లాజికల్గా ఆలోచించండి అయ్యా. ఎన్ 30 ఉందనుకోండి, 1 2 3 4 అండ్ సో ఆన్ అప్ టు 30. దాని సగటు ఏమవుతుంది? 1 + 30/2. 1 + 30/2 ఎంత? 15.5.
ఆ 15.5లో ఒక నంబర్ని తీసేస్తే నాకు 35 ఎట్లొస్తుంది? ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ అర్థమైందా? క్వశ్చన్ చూడంగానే ఎన్ అనేది 70కి దగ్గరగా ఉంటుంది. ఎన్ ఈక్వలెంట్ టు 70 అనలేదు. అది 69 కావచ్చు, 71 కావచ్చు, 73 కావచ్చు, 68 కావచ్చు. ఎన్ అనే వాల్యూ 70 చుట్టూ తిరుగుతుంది. 70 చుట్టూ తిరుగుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది ఫస్ట్ మనకు చూడంగానే మనకు తెలిసిందేంటి? 70 చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు ఒక నంబర్ని తీసేస్తున్నా. ఒక నంబర్ని తీసేస్తే యావరేజ్ ఏమవుతుంది? రైట్, మొత్తము నంబర్ల కూడడం బై ఎన్ని నంబర్లు ఉంటే అన్ని నంబర్లు రాయడం. ఎస్ఎన్ బై ఎన్. ఎంత ఇచ్చాడు వాడు? 35 7/17 ఇచ్చాడు. అంటే ఇదెంత? 602 డివైడెడ్ బై 17. 602 డివైడెడ్ బై 17. ఇక్కడ వరకు అందరికీ క్లియరా? 617 డివైడెడ్ బై 10. 602 ఏమో ఎస్ఎన్, 17 ఏమో ఎన్. ఎన్ ఏమో 70కి దగ్గరగా ఉంటుందన్నాను. ఇదేమో 17. ఏ 17 మల్టిపుల్ 70కి దగ్గరగా ఉంటుంది? 17 4 68. అంటే ఇంటూ 4 చేస్తే 2408 డివైడెడ్ బై 68. 2408 డివైడెడ్ బై 68. 68 నంబర్లు డినామినేటర్లో ఒక నంబర్ తీసేసిన తర్వాత, అంటే మొత్తం యాక్చువల్గా ఎన్ని నంబర్లు ఉన్నాయి? 69 నంబర్లు ఉన్నాయి. ఈ 68 నంబర్లు అనేటి ఒక నంబర్ తీసేసిన తర్వాత వచ్చిన వాల్యూ. కాబట్టి మొత్తం ఎన్ని నంబర్లు ఉన్నాయి? 69 నంబర్లు ఉన్నాయి. ఈ 69 నంబర్ల 1 2 3 till 69. 1 2 3 దీని యావరేజ్ ఎంత చూద్దాం. n ఇంటూ n ప్లస్ 1/2 డివైడెడ్ బై 69. 2415 డివైడెడ్ బై 69. 69 నంబర్లు ఉన్నాయి. దాన్ని కూడితే వచ్చే వాల్యూ 2415. దాన్ని కూడితే వచ్చే వాల్యూ 2415. కానీ ఒక నంబర్ తీసేసిన తర్వాత ఎన్ని నంబర్లు ఉన్నాయి? ఇక్కడ మీరు లాజికల్గా, ఇది ప్యూర్ క్వశ్చన్, లాజికల్ వేలోనే సాల్వ్ చేస్తాం సార్. లాజికల్ వేలో 69 నంబర్లు. ఆ 69 నంబర్లను కూడితే మనకు వచ్చిన వాల్యూ ఎంత? 2415. ఒక నంబర్ తీసేస్తే 69 కాస్త 68 అయింది. ఇదేమో 2408 అయింది. అంటే ఏ నంబర్ నేను ఎరేస్ చేశాడు స్టూడెంట్? 7. ఏ నంబర్ ఎరేస్ చేశాడు? 7. ఈ క్వశ్చన్ అందరికీ అర్థమైందా?